నేను పుల్లలేరుకుంటే పిచ్చిదాన్ని అనుకున్నారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారని అందరికి అనుష్క డైలాగ్ 'బాహుబలిలో' పుల్లలేరుకుంటే పిచ్చిదానిలా చూసారా అన్న డైలాగ్ గుర్తొస్తుంది కదా! హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఏంటంటే ఉరిమెల్లి మంగళం మీద పడ్డట్టు మనం అంతా ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ రావడంతో మళ్ళీ పుల్లల వేటకి వెళ్ళవలసొస్తుంది. ఎప్పుడు ఎళ్ళనమ్మా పుల్లలకెళ్తే ఇలాగ ఉంటదేమో! ఈరోజు నేను పుల్లలు ఏరడానికి మా చిన్నత్త వాళ్ళ స్థలంలోని చాలా పుల్లలుంటాయి కదా! ఇక్కడ మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట. కొబ్బరి చెట్టు ఉందొకటి. మామిడి చెట్టు ఒకటుంది. వేప చెట్టు ఉంది. ఇక్కడ కొన్ని పుల్లలుంటాయి. మొన్న ఈ స్థలం అంతా ఇక్కడ ఒక ఇల్లు ఉండేది పెంకుటిల్లు. దాన్ని పడగొట్టేసారు. ఫ్రెండ్స్ ఈ కాయలు ఎంతమందికి గుర్తున్నాయి? బుడ్డకాయలు అంటారు కదా! అవే. అయితే మామిడి చెట్టుకి మామిడి పిందెలు ఎంతవరకు వచ్చినాయి, కాయలు ఎంతవరకు వచ్చినాయి చూడడానికెళ్ళి ఎలాగో ఎండిపోయిన పుల్లలుంటాయి కదా! ఏరదామని ఎళ్ళాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక జోక్ చెప్తాను. వెయిట్ చేయండి. ఫుల్‌గా చూసేయండి. ఎవ్వరు స్కిప్ చేయొద్దు. కొబ్బరాకులు కూడా పడతాయి గదా! కొబ్బరి కమ్మలు కూడా ఏరి తెచ్చుకుందామని వెళ్ళాను. కొబ్బరికాయలు కూడా ఎంతవరకు ఉన్నాయో చూసాను. ఇక్కడ ఒక మంచి ఇల్లుంటే పడగొట్టేసారు. అవి కూడా ఉంటాయి గదా! పడగొట్టిన తర్వాత కలప ఉంటది గదా! పట్టుకెళ్దాం అన్నట్టు వచ్చాను. ఏమైందంటే నేను పుల్లలు ఏరుకుంటుంటే అనుష్క డైలాగ్ గుర్తొచ్చింది. అనుష్కని నేను పుల్లలు ఏరుకుంటే పిచ్చిదానిలా చూసారు. ఇప్పుడు మీరంతా చేస్తుంది ఏంటి? పుల్లలు ఏరుకోవడమే కదా! అన్నట్టు చిన్నప్పుడైతే సరదాగా ఎళ్లి తెచ్చేసాను. ఒక 15 ఇయర్స్ నుంచి అనుకుంటా గ్యాస్ వాడకం అనేది బాగా తెలిసింది. అంతకుముందు ఎంత గ్యాస్ ఉన్నా, గ్యాస్ బండ్లున్నా కూడా గ్యాస్ స్టవ్‌లు వాడడం తెలిసినా కూడా మాక్సిమం 90% అందరూ పుల్లల పొయ్యి మీద వంట చేసుకునేవారు. ఈ 15 ఇయర్స్ నుంచి బిజీ లైఫ్ వల్ల అందరూ మళ్ళీ గ్యాస్ స్టవ్‌కి, గ్యాస్‌లకి అలవాటు పడిపోయారు గదా! పుల్లలు ఏరుకొని చక్కగా అక్కడ ఒక క్లాత్ ఉంటే కట్టేసుకున్నాను ఫ్రెండ్స్. కట్టుకొని పుల్లలు ఏరుకుంటూ ఇంటికొస్తుంటే పక్కింటోళ్ళు ఇద్దరు ముగ్గురు ఎందుకమ్మా పుల్లలు అని అడిగితే నేను పెద్ద స్టైల్‌గా నాకు పుల్లల కోసం తెలుసు కదా అన్నట్టు ఇంకెందుకక్క పొయ్యిలోకంటూ వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ వచ్చేస్తున్నాను. చెప్పుకుంటూ వస్తే ఇంకొకళ్ళు అడిగారు. "ఎందుకమ్మా పుల్లలు?" అదేంటి ఈళ్ళందరూ పుల్లలు ఎందుకు అడుగుతున్నారని ఇంటికొచ్చి మా అమ్మతో చెప్తే, "వేరుకొచ్చిన పుల్లలు ఏంటనుకున్నావు?" అంది. "ఏంటమ్మా ములక పుల్లలు" అంటే ములక పుల్లలు ఎవరు పొయ్యిలో పెట్టరు. అందుకే నేను చుట్టుపక్కలోళ్ళందరూ వింతగా చూసి, "ఆ పుల్లలు ఎందుకమ్మా?" అని అడిగారు. ఎందుకంటే ములక చెట్టు ఎక్కితేనే విరిగిపోతది కదా! అలాంటి ములక చెట్టు పొయ్యిలో ములక కర్రలు ఎండిపోని పొయ్యిలో పెడితే మొత్తం పొగ తప్ప ఏం ఉండదు అంది. తెచ్చిన కష్టం అంతా వేస్ట్ అయినట్టు పక్కన పడేసాను. నేను ఇంటికొచ్చేటప్పటికి నేను పొయ్యి వెలిగించి వెళ్ళాననమాట. ఈ ఒక్క పుల్ల చూడండి ఎంత బాగా కాలుతుందో. నేనొచ్చే టైంకి అన్నం వార్చేసి ఉంచాను. ఇంత పెద్ద కుండేంటి మీరు అంతా తినేత్తారా అనుకోవద్దు. ఇంటికి గెస్టులొత్తున్నారని అది అలా పెట్టాము. ఎలాగో రెండో పూట సరిపోద్ది కదా! అయితే స్పెషల్ ఏం వండాలో తెలియట్లేదు. బయటికెళ్ళి చికెన్లు, మటన్లు తెచ్చేవాళ్ళు లేరని చెప్పి ఇంట్లో ఉన్న చామదుంపలే పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టేసాను. ఉడకబెట్టిన తర్వాత వాటిని తీసి చక్కగా ఒలిచేసాను. కానీ ఆ పుల్లల స్టోరీ గుర్తు తెచ్చుకుంటే చాలా నవ్వొస్తుంది ఫ్రెండ్స్ నాకు. పెద్దన్నయ్య ఎంత బిల్డప్‌గా తెలుసా పుల్లలు పుల్లలు ఏరుకుంటే ఎందుకీళ్ళు ఇంత వింతగా అడుగుతున్నారనుకున్నాను. అయితే ఈలోపు పొయ్యి వెలిగించి చామదుంపలు ఒలిచేలోపు పక్కింటి ఒక తెలిసిన వదిన మామిడికాయలు తెచ్చింది. అవి కూడా చిన్నయనమాట. పప్పులోకి ఆటిల్లోకి బావుంటాయి. ఎలాగో తీసుకొచ్చింది కదా అని ఇప్పుడైతే ఇంకా పెద్ద కాయలు అవ్వలేదు కదా! ఏప్రిల్ ఎండింగ్‌కి, మేకి వస్తది. ఈలోపైతే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు, చామదుంపలు పులుసుకి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. చిన్నప్పుడైతే పుల్లలకి సరదాగా వెళ్ళిపోవడానికి అలాగా మామిడి చేల్లోకి అలా తోటల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. మంచి మంచి పుల్లలన్నీ చితికల్లాంటి తుమ్మ పుల్లలు ఏరుకొని వచ్చేవాళ్ళు. అయితే స్పెషల్ ఏంటంటే ఈ వీడియోలోని మట్టి కుండలోని వంట చేయబోతున్నాను. కట్టెల పొయ్యి అనేటప్పటికి మట్టి కుండలు కంపల్సరీ గుర్తొస్తాయి కదా! నేను ఈ మట్టి కుండలు ఎప్పుడో 1 ½ ఇయర్ అవుతుంది తీసుకొని. ఆల్రెడీ దీంట్లో ఫిష్ కర్రీ కోసమని తీసుకొని వండేసాను. ఆ వీడియో పోస్ట్ అయితే చేయలేదు. అయితే ఈ మట్టి కుండలు ఆల్రెడీ నేను శుభ్రం చేసి ఆయిల్ రాసి పక్కన పెట్టినవే తీశాను. కొత్తవైతే కాదు ఆల్రెడీ కర్రీ చేశాను. మట్టి కుండలో స్మెల్ రాకుండా ప్రాసెస్ చేస్తారు కదా! ఆ ప్రాసెస్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. అది నెక్స్ట్ వీడియోస్‌లో అప్లోడ్ చేస్తాను. అయితే అది చక్కగా పొయ్య చూసారా చక్కగా వెలుగుతుంది. వెలుగుతున్నప్పుడు ఆయిలేసేసి ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయలు వేయించేసుకుంటూ చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నాను. ఎక్కువ అమ్మమ్మ వంట దగ్గర పెరిగాను నేను. అమ్మమ్మ అయితే పొయ్యి మీదే వంటలు చేసేది. మా ఇంటి దగ్గరైతే పొయ్యి ఎప్పుడూ ఆరిపోయేది కాదంటే ఎప్పుడూ అలాగే అన్నముకో, కూరకో లేదా ఇంటికి ఎక్కువ చుట్టాలు రావడము అలా పెడుతూ ఉన్న ఇల్లంట. అందరూ ఇంటికొచ్చిన రిలేటివ్స్ అయితే చెప్తారు. ఇప్పుడు గ్యాస్ స్టవ్‌లు రావడం వల్ల ఏంటో తెలీదు గానీ అందరూ హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. పూర్వం ఈ మట్టి కుండల్లోని కట్టెల పొయ్యిల మీద వంటలు చేసుకోవడం వల్ల ఏంటో చాలా హెల్తీగా ఉండేవారనిపిస్తది. ఇంత ఎండలో వండేస్తున్నాను ఏంటనుకోవద్దు మీరు. ఇప్పుడు ఈరోజు ఎలాగో మా చెల్లికి హాలిడే వచ్చింది కదా అని చెప్పి సరదాగా వంట మామూలుగా అయితే క్యారేజెస్‌కయితే ఉదయం అయిపోతాయి.
ఇంత ఇప్పుడు 9కే 8:30, 9కి ఇంత ఎండొచ్చేసింది. సూర్యుడు బాగా వెలుతురిస్తున్నాడు. ఈ వెలుతురులో వీడియో చేస్తే చాలా బాగా వస్తది. క్లారిటీగా ఉంటది అని చెప్పి లైటింగ్ ఎప్పుడు బాగున్నా క్లారిటీగా ఉంటది వీడియో అని చెప్పి ఇంత ఎండలో పెట్టి మరి పక్కనే మాది పందిరి పక్కనే పొయ్యి అయితే ఇలా పెట్టాము. మేమైతే పొయ్యి అయితే మామూలుగా పెట్టేసుకోవచ్చు. కానీ నేనేం చేశానంటే ఈ పందిట్లో పెడితే మళ్ళీ ఇల్లంతా పొగ కమ్మేసి వచ్చేస్తదని చెప్పి 2 ఇయర్స్ బ్యాక్ కావాలని ఎళ్లి సిమెంట్ పోయి కొనిపించుకున్నాను. ఆ వీడియో కూడా పోస్ట్ చేయలేదు. అది కూడా పోస్ట్ చేస్తాను. డైరెక్ట్‌గా నేల మీద పెడితే నేలంతా అక్కడ మసిలా అయిపోతుందని చెప్పి విరిగిపోయిన గోళం ఉంటది గదా! గోళం లాస్ట్ అడుగు భాగం ఉంటది గదా! దాన్ని శుభ్రం చేసేసి దాని మీద పొయ్యి పెట్టేసి ఇలా అయితే పెట్టేశాను. ఇలా పెట్టేసిన తర్వాత ఉల్లిపాయలు ఏగిన తర్వాత, మగ్గిపోయిన తర్వాత అందులోనే టమాటా మగ్గిపోయిన తర్వాత ఉడికించుకున్న చామదుంపలు కడిగేసి వాటిని వంకాయలని వేసేసాను. ముందు చేయవలసిన ప్రాసెస్ వంకాయలేసి మగ్గించాక అప్పుడెయ్యాలి. నేను ఈ కంగారులో వీడియో పక్కన ఇదొక ఎండ పక్కన వల్ల అటు ఇటుగా ఏసేసాను. పర్లేదు మగ్గిపోతాయని చెప్పింది మా మమ్మీ. దీని మీద చక్కగా మూత కూడా పెట్టేసాను. ఈ మట్టి దాకా అండ్ క్యాప్ ఇంకొక మట్టి కుండ తీసుకున్నాను. ఈ 2 తీసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తారు కదా! ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. చక్కగా మగ్గిపోతున్నాయి కదా అని చెప్పి ఈలోపు మళ్ళీ మధ్యలో తిప్పుకుంటూ ఉన్నాను. నా దగ్గర ఒక చెక్క గట్టు ఉంటే దాంతోటి ఇలా తిప్పుతున్నాను. మధ్యలో మట్టి దాకల్లో, మట్టి డేక్షాల్లో వండుకునేటప్పుడు మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే కర్రీ అయినా ఏదైనా సరే అడుగు పట్టేస్తుంది. నేను చాలామంది ఇలా మట్టి దాకల్లో పెట్టిన వీడియో చూశాను. అందులో ఆళ్ళకి కూడా అలాగే అడుగు పట్టేస్తుందన్నమాట. మాడిపోయినట్టు అవుతుంది. సో, మనం మధ్యలో దాన్నేంటంటే మనం చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే ఉప్పేస్తున్నాను మగ్గబెట్టడానికి. అండ్ ఇందులో ఇంకో వెరైటీ ఏంటంటే మామిడికాయ కూడా వేస్తున్నాను. ఇందులో పసుపు, ఉప్పు అందరికీ చామదుంపల పులుసు ఎలా పెడతారో అలాగే చేస్తున్నాను. ఎందుకంటే నేను స్పెషల్‌గా ఒక చిన్న వ్లాగ్ చేద్దాము. కట్టెల పొయ్యి మీద వంట ఎలా ఉంటదని వీడియో అయితే తీస్తున్నాను. అయితే చాలా చాలా మాటలున్నాయి చెప్పుకోవడానికి. ఇంకేమున్నాయి అంటే మనం మాట్లాడేసుకుందాం ఇప్పుడు. ఇలాగ చక్కగా ఉప్పు, కారం, పసుపు అనేసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ అంతా కలియబెట్టేసి మనము దాన్ని మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దాము. మీరు స్టార్టింగ్ నుంచి గమనించుకుంటే ఒకే ఒక పుల్లతోటి వంట అవుతుందంటే ఎవరైనా నమ్ముతారా? నిజంగా పొయ్యి కాలుతుండగా వంటలు చాలా సులువుగా అయిపోతాయంటారు. అందులోకి ఒక పుల్లతోటి అవగొడుతున్నాననమాట. పొయ్యి స్టార్టింగ్‌లో ఇబ్బంది పడతది వెలగడానికి. కానీ ఒక్కసారి వెలిగిందంటే లైన్‌గా వంట అయితే మాత్రం కంప్లీట్‌గా అయిపోతది. పొగ రాకుండా చూసుకోవాలి. లేదా పొగ స్మెల్ వచ్చిందంటే వంటంతా పాడైపోయినట్టే. సో, పొగ రాకుండా మధ్యలోని పొగ గొట్టంతోటి ఊదేసుకుంటూ ఉండాలి. పొగ గొట్టం అంటే గుర్తొచ్చింది. సైంటిస్టుల పేర్లు చెప్పండి అంటే ఒక మూవీలో ఒక డైలాగ్ ఉంటది. ఒక చిన్న పిల్లాడు సైంటిస్ట్ పేరు చెప్పరంటే మా అవ్వ సరే అంటే మీ అవ్వ ఏం కనిపెట్టిందనంటే పొగ గొట్టం అంటున్నాను. పొగ గొట్టాలు ఎక్కువ అవ్వల దగ్గర, బామ్మల దగ్గరే చూస్తాం గదా! అలా పొగ గొట్టం అయితే ఇదివరకు ఐరన్‌ది ఉండేది. ఇప్పుడు ఐరన్‌ది లేదని చెప్పి ఇలాగా పీవీసీ పైప్ ఉంటది కదా! దాన్నే మేము పొగ గొట్టం కింద యూజ్ చేసుకుంటున్నాం. ఇదిగో చూసారా పొగొచ్చేస్తుంది. మధ్యలో దాన్ని కూడా పొయ్యిని కూడా ఎగదోసుకుంటూ ఉండాలి కట్టెలని. అయితే ఇందాక తెచ్చిన ములక పుల్లలన్నీ తీసుకెళ్ళి పక్కన పడేశాను. ఎప్పుడు పని చేయలేని ఒక అమ్మాయి గాని, పని చేస్తుంటే ఇలాగే ఎండలు కాస్తాయేమో అనిపిస్తది. అంత ఎండలో అలసిపోయాననమాట. వెంటనే మాది ఎలాగో షాప్ ఉంది కదని చెప్పి మా మమ్మీని ఒక ఆటస్ డ్రింక్ ఇమ్మన్నాను. గోదావరి స్పెషల్ ఆటోస్ అనమాట. మేమైతే ఇంకా అవి గాజు సీసాల్లో ఉండే ఆటోస్‌లో అవి అమ్మట్లేదు. ఇలాగుండే చిన్ని చిన్ని రూ. 10 బాటిల్స్ అమ్ముతున్నాము. గోదావరి స్పెషల్ 1919లోనంట ఇది ఎస్టాబ్లిషన్ చేసింది. అయితే చాలా మందికి ఆటోస్ కూడా చాలా ఫేమస్ అవుతది తెలుసు. గోదావరి అంటే అప్పటికి ఆటోస్ డ్రింక్ కంపల్సరీ గుర్తొస్తది. పూర్తిగా తాగేసాను. నేను తాగే వరకు ఉంటే వీడియో ఇంకా లెంత్ అయిపోతదని సింపుల్‌గా తాగేసి పెట్టేసాను. చూసారా ఎలా మగ్గిపోయింది. వాటర్ ఏసేసాను ఉడికిపోతుంది. వంకాయ చాలా సులువుగా ఉడికిపోతుంది కదా! ఇందులో మామిడికాయ ముక్కలు కూడా వేశాను ఫ్రెండ్స్. అది వీడియోకి ఇదిగో కడుగుతున్నాను. అది కూడా యాడ్ చేసేసాను. మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసేసాను. అండ్ లైట్‌గానే ఏసాను. ఎందుకంటే పులుపు మళ్ళీ చింతపండు ఏస్తాం కదా! పులుపు ఎక్కువైపోతదని చెప్పి లైట్‌గానే యాడ్ చేశాను. ఇంత ఎండలో తీస్తే ఒక పక్కన చెమటలు, ఒక పక్కన చిరాకొచ్చేస్తది. కానీ వెలుతురైతే బావుంది. వీడియో క్లారిటీ బా వస్తదని చెప్పి ఇటు సైడ్ పెట్టేసాననమాట. ఎంత ఎండున్నా కూడాని. ఇలా మగ్గుతున్నప్పుడే మంచి అరోమా వస్తుంది అని చెప్పి మా మమ్మీ, మా చెల్లి అంటున్నారు. దీన్నంతా ఇలా తిప్పుకుంటూనే ఉన్నాను. ఉడికిపోతున్నాయి కదా! అందుకని ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు మంచి అరోమా వస్తుంది. అండ్ మళ్ళీ క్యాప్ అయితే లిడ్ అయితే కవర్ చేసేసాను ఇలాగా. పొయ్యి చూసారా చక్కగా కాలుతుందని కదా! ఈ పుల్ల లాస్ట్ 1 ఇయర్ నుంచి ఉంది. ఎందుకంటే పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో కాదు.
కొంచెం ముందు జనవరి, ఫిబ్రవరి నెలలో పొయ్యి పెట్టి ఆ పుల్లని పెట్టాను. సగం కాలిన తర్వాత పుల్ల పక్కన పడేసాను. చాలా పొడుగనమాట. అంటే కలప ఉంటది కదా! ఆ కలప ఈలోపు మా మమ్మీ అన్నం చల్లారబెట్టేస్తున్నారు. ఎందుకంటే దీక్షతో తీసుకెళ్ళి అలా ఇంట్లో పెట్టలేం గదా! అందుకని ఒక గిన్నెలోకి మార్చేసుకున్న తర్వాత అన్నం తీసుకెళ్ళి లోపల పెట్టేయొచ్చు. ఇది మస్తాకైతే పెట్టుకోలేం కదా లోపల. కర్రీ మధ్య మధ్యలో చూస్తూ ఉన్నాను. అంటే ఏం చెప్తున్నాను, ఆ ఒక్క పుల్ల చాలా పొడుగనమాట. చాలా పొడుగొస్తది ఆ పుల్ల. సగం కాలాక తీసేసాను గదా! ఇంకో కొంచెం మళ్ళీ వంట అయిపోయిన తర్వాత ఎంత మిగిలిందో చూపిస్తాననమాట ఆ పుల్ల. దాచాను. ఈ ఇయర్ మళ్ళీ ఎందుకు గుర్తొచ్చిందంటే గ్యాస్ షార్టేజ్ రావడంతోటి ఎలాగో సెలవు రోజులైనా పొయ్యి మీద వండుకుంటే బెటరు. సండేలు, సెలవు రోజున పెట్టుకుంటే ఇంకా బెటరు. మిగిలిన టైంలో అది హడావిడైపోతది. వంటకి పొయ్యి ఎలిగించి అది చేసేటప్పటికి హడావిడైపోద్ది. అదే స్టవ్ మీద అయితే స్పీడ్‌గా వంట చేయాలంటే ఒకసారి పొయ్యి కాలితే చాలు ఎక్కడైనా సులువుగా అయిపోద్ది. కానీ స్టవ్ మీద చేస్తే ఏదో మన తృప్తి కోసం అని చెప్పి మార్నింగ్ టైంలో అయినా స్టవ్ మీద పెట్టి ఈవినింగ్ టైంలో అయినా ఇలా పొయ్యి మీద వండుకోవడం బెటర్ అనిపించింది. అందుకే ఈరోజు సెలవు రోజైనా సరే పొయ్యి మీద వంట చేస్తున్నాను సెలవు కాబట్టి. మామూలు రోజుల్లో కంటే ఇప్పుడంటే 45 డేస్ పడుతుంది గ్యాస్ బుకింగ్ చేయడానికి. ఏంటో మనకి లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలోనేమో ఆక్సిజన్ సిలిండర్ కోసం ఇబ్బంది పడితే ఈ ఇయర్ ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత ఇప్పుడేమో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్, వంట సిలిండర్ కోసం పాటలు పాడాల్సొస్తుంది. చాలా మంది క్యూలో వెయిట్ చేస్తున్నారు. మొన్న జగ్గంపేట వీడియో చూసాను. ఎంతమందున్నారు ఆ కంపెనీ దగ్గర చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడైతే నేను చింతపండు రసం ఏస్తున్నాను. అందుకే ఇబ్బందులు లేకుండా సెలవు రోజులైనా మాక్సిమం విలేజెస్‌లో అయితే 90% పొయ్యిల మీద వండుకుంటారిక్కడ. మేము స్పెషల్‌గా పొయ్యి మీద వండుకున్నంత మాత్రాన ఎవరికది ఆశ్చర్యం కాదు, వింత కాదు. ఇంకా చెప్పాలంటే మేము పొయ్యి పెట్టామన్నది ఒక ఆశ్చర్యం అనిపిస్తది అని బయటోళ్ళకి, సిటీలో ఉన్నోళ్ళకి అనిపించొచ్చేమో గానీ, విలేజెస్‌లో పొయ్యి మీద వండుకోవడం అనేది చాలా కామన్ పాయింట్ అనమాట. మార్నింగ్ ఎలాగో అన్నం వండుకున్న, కర్రీ స్టవ్ మీద పెట్టుకున్న, ఈవినింగ్ మళ్ళీ అన్నం వండుకున్న, కర్రీ స్టవ్ మీద వండుకునే ప్రాసెస్సే జరుగుతది విలేజెస్‌లో మాక్సిమం అయితే. మేము పెట్టడం అయితే ఒక వింతలా మాకే అనిపిస్తదనమాట పొయ్యి పెట్టుకోవడం. ఎందుకంటే అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు పెట్టుకుంటాం గాబట్టి. కూరైతే దగ్గరకొచ్చేసింది. ఇందులో అయితే చావిడాలేసుకుంటే చాలా బావుంటది. కానీ మా చెల్లి కొంచెం నీసనమాట తినదు. సో, తన కోసం ఇప్పుడైతే ఇందులో ఏమీ ఎయలేదు. పుల్లనైతే తీసేస్తున్నాను. కర్రీ అయిపోయిన తర్వాత తీస్తాను. ఏం చేసామంటే కర్రీ అవ్వడానికి రెడీగా ఉంది. మా చెల్లి కోసం స్పెషల్‌గా కొంచెం కర్రీ తీసేసి మేము ఇంట్లో ఏమైతే ఉన్నాయో చావిడాలున్నాయో లేదా చుట్టుపక్కల ఉన్న షాపుల్లో పంపితే లేవన్నారు. సర్లే అని చెప్పి ఇంట్లో ఏ ఎండు చేపలున్నాయి వాటిని చక్కగా ఫ్రిడ్జ్‌లో ఉంటే తీసేసి శుభ్రం చేసేసుకొని మా చెల్లికి కొంచెం కర్రీ తీసి వేసేద్దామన్న ప్లాన్‌లో ఉన్నాను. తను కొంచెం డ్రై ఫిషెస్ అవి తినదనమాట. సో, అందుకని ఎయట్లేదు. చూసారా పుల్ల సగం కాలి ఇంకా ఉందన్నానా ఈ ఒక్క పుల్లతోటి వంట అవుతుందంటే గ్రేటే గదా! మీకెలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? కట్టెల పొయ్యి అండ్ నా మాటలు ఇంకా యాక్టివ్ అవ్వాలి. అండ్ ఈ గ్యాస్ షార్టేజ్ ఏంటో మీరు కామెంట్ చేయండి. దీంట్లో చక్కగా మా మమ్మీ అయితే కరివేపాకు, కొత్తిమీర ఎప్పుడు వండినట్టు కాకుండా వెరైటీగా వండుతున్నాను ఈసారి కర్రీ. కరివేపాకునైతే అలాగే వేసామంది. చక్కగా మా కరివేపాకు కూడా ఉంటే వెంటనే కోసి కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసేసి వాటిని కూడా ఇలా పైనేసేస్తున్నాను. మంట చూసారా ఎంత బా వస్తుందో గ్యాస్ కంటే బెటర్ అనిపిస్తది కట్టెల పొయ్యి ఒక్కోసారి. కానీ ఆ పొగకి కళ్ళు మండిపోతాయి కదా! తర్వాత బాధపడాల్సింది మనమే. ఈ రోజుల్లో అయితే కళ్ళు చాలా సెన్సిటివ్‌గా ఉంటున్నాయి. ఎందుకంటే ఫోన్‌కి ఎక్కువ అడిక్ట్ అయిపోవడం వల్ల చాలామంది చిన్నలేంటి, పెద్దలేంటి, యవ్వనస్తులేంటి అందరి కళ్ళు కూడా వీక్ అయిపోతున్నాయి. సో, అందుకని కట్టెల పొయ్యి మీద వండేటప్పుడు ఆ పొగ వల్ల ఇంకా నొప్పొస్తాయి. అందుకని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అందులోకి కట్టెల పొయ్యి ఇలా మట్టి దాకలో వండుకుంటే చాలా బావుంటది. అండ్ చెప్పానా పుల్ల ఇంకా సగం మిగిలింది. ఆ పుల్లతో నెక్స్ట్ వంటలో చేసి మరీ పెడతాననమాట. కర్రీ అయితే అయిపోయింది. మా చెల్లి కోసం కొంచెం కర్రీ తీసేస్తానిప్పుడు. తీసేసిన తర్వాత నేను ఇందాక చెప్పానే ఆ విధంగా చేసేస్తాను. ఇంకా మీకు ఇంకా విశేషాలేమన్నా గుర్తొస్తే కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో గ్యాస్ కోసం ఎవరైనా అయితే కష్టాలు కింద కామెంట్‌లో పెట్టేయండి. అండ్ చాలామంది గ్యాస్ ఉండి తొందర పడిపోయి చాలామంది 45 డేసా అని చెప్పి ఒక్కొక్కరు 2 డేస్, 3 డేస్ బుక్ చేసేసుకుంటుంటే నెక్స్ట్ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఒక్కసారి ఆలోచించి బుక్ చేసుకోండి. అండ్ ఇంకా ఎన్ని రోజుల్లో మరి గ్యాస్ షార్టేజ్ విషయాలనేవి అండ్ రేట్ కూడా సిలిండర్ రేట్ కూడా చాలా ఎక్కువుంటుంది. అంటే నా చిన్నప్పుడైతే కట్టెల పొయ్యిలన్నీ మనం వెళ్లి తెచ్చుకోవడమే కాకుండా అదే ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు ఉంటే వాళ్ళు తెచ్చిచ్చేవారు. లేదా సరదాగా అమ్మలు బయటికెళ్ళి తెచ్చేవారు. కానీ అప్పుడు ఇంకా ఏం జరిగేదంటే బొగ్గుల పొయ్యిలు పెట్టుకునేవారు. పొట్టుల పొయ్యి పెట్టుకునేవారు. పొట్టు పొయ్యి ఎంతమందికి తెలుసు, బొగ్గుల పొయ్యి ఎంతమందికి తెలుసు. ఇక్కడైతే నేను చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ సైడ్ పెరిగానంటే ఇది ఏజెన్సీకి దగ్గరనమాట. ఏజెన్సీకి దగ్గర అవ్వడం వల్ల ఎక్కువ మంది
బొగ్గులు తెచ్చేవారు, బస్తా బస్తా బొగ్గులు అమ్మేవారు. బొగ్గుల పొయ్యి పెట్టుకుని మా అత్త, మా మామయ్య వాళ్ళ వైఫ్ అయితే బొగ్గుల పొయ్యి మీద ఎక్కువ వంట చేసేది. 15 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను నేను, ఇప్పుడు కాదు. ఇప్పుడు అందరు గ్యాస్ స్టవ్‌కి అలవాటు పడిపోయారన్నాను కదా! బొగ్గుల పొయ్యి మీద ఎక్కువ వంట చేసేది మా అత్త. చాలా బాగుండేది బొగ్గుల పొయ్యి అండ్ పొట్టు పొయ్యి. అండ్ కట్టెలైతే ఒకళ్ళు సైకిల్ మీద తెచ్చి ఇంత చిన్ని మూట రూ. 50 అలా అమ్మేవారు పొయ్యిలు. అవి కూడా చాలా నీట్‌గా కట్ చేసిన పుల్లలన్నమాట. అవి కూడా ఉండేవి. అండ్ తర్వాత ఇంకా తెలిసిన విషయాలైతే చాలామంది ఒప్పుకున్నంత వరకు అడవుల్లోకెళ్ళి అలా చాలామంది ఇప్పటికి ఇంకా పుల్లలు తెచ్చుకుంటున్నారు. మా విలేజెస్‌లో అయితే కట్టెలు తెచ్చుకుంటున్నారు. అండ్ నాకైతే కట్టెలంటే ఇదొక కట్టె ఉంది. అది కూడా చాలా పొడుగని చెప్పాను గదా! అది కూడా కలప ఇల్లు ఇప్పినప్పుడు ఎప్పుడుదో ఆ కలప పందిరి ఎక్కువ వేసుకుంటాం గదా! దానిదై ఉంటది. అందుకే దాన్ని ఒక్కదాన్నే వాడుతున్నాను. పుల్లలకెళ్ళాలంటే చూసారా ఇందాక పుల్లలకెళ్తే చుట్టుపక్కలోళ్ళు ఎలా వింతగా చూసారా అని. నేను పుల్లలకెళ్తే ఎలా ఉంటది, ఏది పొయ్యిలోకి ఎడతారు, ఏది పొయ్యిలోకి ఎట్టరో కూడా తెలియనంత ఉన్నాను. ములక పొయ్యి ఎందుకు పొయ్యిలో పెట్టరో నాకు ఇప్పటికి అర్థం అవ్వట్లేదు. మా మమ్మీ అయితే అది చాలా వీక్ అండ్ డెలికేట్ కదా! అది పొయ్యిలో పెడితే వంట అంతా పొగ స్మెల్ వచ్చేస్తది. అండ్ కాలినట్టు కూడా ఉండదు. బాగోదని చెప్పింది. టేస్ట్ మారిపోద్దంట. పుల్లని బట్టి కూడా వంట టేస్ట్ మారిపోతదని నాకైతే ఇప్పుడే తెలిసింది. పుల్లలను బట్టి వంట టేస్ట్ మారిపోవడం. అందుకే జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి. నా వీడియో ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ వీటిని చక్కగా వేడి నీళ్ళు పెట్టి గోరువెచ్చగా అనమాట, మరీ వేడిగా కాదు. వీటిని ఇలా చక్కగా శుభ్రం చేసేసుకున్నాను. ఒక 2, 3 సార్లు కడిగి శుభ్రం చేసేసుకుని తర్వాత ప్రాసెస్ ఏముంటుంది, కొంచెం నూనె వేసుకుని బాణలీలోని వీటిని వేయించేసి పసుపు, ఉప్పు, కారం వేసేసుకుని వేయించేసుకుని మా చెల్లికి ఆల్రెడీ కర్రీ తీసేసాను కదా, ఆ మిగిలిన కర్రీలోకి వేసేసి ఆల్రెడీ నిప్పులు ఉన్నాయి పొయ్యిలోని, పుల్ల తీసేసిన నిప్పులు ఉండడంతో నిప్పుల మీదే అందులోనే ఉంచేసాను. ఆ దాకా ఉంచేసిన దాంట్లోనే ఆ కర్రీలోనే వేయించేసుకున్న వేసేసాను. దయచేసి నా వీడియోకి ఎవరు పేర్లు పెట్టొద్దు. న్యాచురల్‌గా తీసేసానన్నమాట. ఎలా అయితే ఉంటామో అలాగే వీడియోస్ అయితే తీసేసాను. నీట్‌గా చేసుకోవాలంటే విలేజెస్‌లో గమ్మున అవ్వదు. ఎలా పడితే అలా ఉంటాయి. అన్నీ సర్దుకుని చేయాలంటే వీడియో టైం అయిపోతది. సో, లెంత్ కూడా ఎక్కువైపోతది. నాకేమో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే వీడియో తీస్తున్నాను. లేదంటే తీయట్లేదు. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతాయో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేసుకోండి ప్లీజ్. మానిటైజేషన్‌కి దగ్గరలో అంటే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కానీ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు నా ఛానల్‌లో. అంటే వాచ్ అవర్స్ లేవు. అలాగని వ్యూస్ కూడా లేవు. ప్లీజ్ షేర్ చేయండి. వాచ్ అవర్స్ అయినా రావడానికి ఎవ్వరు స్కిప్ చేయకుండా ఫుల్‌గా వీడియో చూసేయండి. అయితే దాన్ని కర్రీ కూడా అయిపోయింది. కాసేపు 5 మినిట్స్ మగ్గనిచ్చేసిన తర్వాత ఎండుచేపేసి మగ్గనిచ్చిన తర్వాత తీసేసాను. ఇంటికి తీసుకొచ్చి ఇలా పెట్టేసాను లోపల. స్టవ్ మీద పెట్టేసాను ఆల్రెడీ అయిన వంటని. పొయ్యి అయితే చూసారా ఎంప్టీ అయిపోయింది. ఖాళీ అయిపోయింది. హమ్మయ్య! నాకు రెస్ట్ దొరికింది అమ్మాయి నుంచి అనుకుంటుంది. ఏంటో ఫ్రెండ్స్ వాతావరణం ఇప్పటి వరకు బాగుండి ఎండొచ్చి ఎండొచ్చి ఒక్కసారిగా మబ్బేసింది. ఈరోజు ఏంటంటే విశేషం వంట చేసింది ఎవరు? అమీషా వంట చేయడంతో, అది కూడా కట్టెల పొయ్యి మీద వంట. మామూలుగా అయితే వంట ఇంట్లో చేస్తాను. కట్టెల పొయ్యి మీద స్పెషల్‌గా వంట చేయడంతోటి వాతావరణానికి కూడా నచ్చలేదు. మబ్బేసేసి వర్షం కూడా పడుతుంది. మేమైతే లోపల ఇప్పుడు టైం అయితే 1 అవుతుంది. ఈ 1కి చక్కగా ఇలా పెట్టుకుని వేడి వేడిగా కర్రీది అలా ఉంచాను కదా! మట్టి దాకలో ఎంతసేపైనా వేడిగా ఉంటది. ఎందుకంటే అది ఖాళీ ఉండడం వల్ల. సో, మేమైతే ఇప్పుడైతే ఈ టేస్ట్ చూసి చెప్పేస్తాను. పొయ్యిల మీద వండిన వంట అలాగే నాకు కొంచెం టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటది. అలవాటయిపోతే చాలా దాన్ని మించిన టేస్ట్ ఉండదనమాట. బయటైతే వర్షం పడుతుంది. ఎప్పుడు చేయలేనోళ్ళు పని చేస్తే అలాగుంటదంటారు. అమ్మ నువ్వా చేసింది కట్టెల పొయ్యి మీద అని వింతగా షాప్‌కొచ్చినోళ్ళందరూ చూడడం వల్ల ఎందుకో వాతావరణం అంతా మారిపోయింది. మారిపోయి అయితే వర్షం పడుతుంది. నేనైతే కర్రీని టేస్ట్ చూసేస్తున్నాను. ఎండు చేపేసింది, చామదుంపల పులుసు. మామూలుగా అయితే దీని కాంబినేషన్ అయితే చావడం అయితే చాలా బావుంటది. కానీ ఏం చేస్తాం ఇంట్లో ఎండు చేపలున్నాయి కాబట్టి ఇవే ఏసేసుకున్నాను. షాప్‌కొచ్చినోళ్ళైతే "ఏంటమ్మా పొయ్యి మీద పిండి వంటలు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు?" అని అందరూ అడిగారు. పిండి వంటలు కాదు వంట మామూలు వంట చేస్తున్నాము. తినే వంట అన్నాము. ఏంటి కట్టెల పొయ్యి మీద ఎప్పుడు పెట్టలేనోళ్ళు పెడితే అలాగే వింతగా చూస్తారు. చూసారు ఈ చేప అయితే వంట అయితే చాలా టేస్టీగా ఉందన్నమాట. మీరు కూడా ట్రై చేసేయండి. పొయ్యి పెట్టుకుని వీలుంటే మీరు కూడా పొయ్యి పెట్టేసుకోండి. బయట అయితే బోలెడు సిమెంట్ పొయ్యిలు, రెడీమేడ్ పొయ్యిలు దొరుకుతాయి. ఇటుకల పొయ్యి పెట్టుకుని మట్టి మదడానికి, వంట పాక వేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. కానీ అమిష ఏం చేసిందంటే మొత్తం గార్డెన్ చేసి పడేసింది. ఆ గార్డెన్ చేయడం వల్ల వంట పాక వేసుకోవడానికి ప్లేస్ లేదు. ప్రత్యేకంగా పొయ్యి పెట్టుకోకుండా ఇలా సిమెంట్ పొయ్యి పెట్టేసుకున్నాను. ఈ వీడియో ఎంతమందికి నచ్చింది లైక్ అండ్ షేర్. థాంక్స్ ఫర్ వాచింగ్.